మామనాడు జిల్లాలో అచ్చంపేట ఇంకా వెనుకబడదని ఒక పరిస్థితి ఉంది, కానీ వెనుకబడలేదు. చైతన్యంలో ఉమ్మడి మామనాడు జిల్లాలో నెంబర్ 1 అచ్చంపేట ఎవరు అనేది నా భావన. మరి ఈరోజు ఇంత బ్రహ్మాండంగా నాయకుడు లేకున్నా ఇంత పెద్ద ఎత్తున మీరు అందరు తరలి వచ్చి మేము కేసీఆర్ వెంబడే ఉంటాం, భవిష్యత్తులో కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని మీరు అందరూ ఆలోచన చేస్తున్నది చాలా సంతోషం. ఈరోజు మీకు ఇంతకుముందు మీకు ఒక్కడే నాయకుడు ఉంటుండే ఇన్ఛార్జిగా, ఇలా వేదిక మీద ఉన్న అందరం మీకు అండగా ఉంటాం. అడుగడుగునా మీకు ఏ అవసరం వచ్చినా ఎప్పుడు ఏది వచ్చినా మాకు ఎవరికి ఫోన్ చేసినా లేదు, మీకు ఏ సమస్య అందరం కలిసి మీ వెంబడి ఉంటామని ఎంత కూడా తెలియజేస్తా ఉన్నాం. అయ్యా ముఖ్యంగా మన అందరూ ఒకటి ఆలోచన చేయాలి. తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఏర్పడ్డ బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ మిగతా పార్టీలకు భిన్నమైన పార్టీ మన పార్టీ. మిగతా పార్టీలు ఏ పార్టీ అయినా సరే, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, అవి కేవలం అధికారం కొరకు ఏర్పడ్డ పార్టీలు, అధికారం కొరకు తప్పించే పార్టీలు. కానీ మన పార్టీ తెలంగాణ రాష్ట్రం కొరకే సాధన కొరకు ఏర్పడ్డ టీఆర్ఎస్ పార్టీ మనది. తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా, తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా ఏర్పడి పాటుపడుతున్న పార్టీ మనది కేసీఆర్ గారి ఆధ్వర్యంలో. మరి మనందరూ చూస్తా ఉన్నాం, గత 9.5 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఒక రామరాజ్యంగా మన రాష్ట్రం నడిచింది. భారతదేశంలో ఏ రాష్ట్రం లేని కార్యక్రమాలను మన రాష్ట్రంలో చేసుకోవడం జరిగింది. మరి గతంలో 70 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ కావచ్చు, మిగతా పార్టీలు కావచ్చు, మరి ఏ అభివృద్ధి పట్టించుకోలేదు, ఏ మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేకపోయారు అన్ని రోజుల్లో. ఈరోజు మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, గత 10 సంవత్సరాలు సిగ్గుసేర ఉండాలి మాట్లాడడానికి. అరే 10 సంవత్సరాలు గతంలో 50 సంవత్సరాలు మీరు ఏ వర్గం పెట్టినారు? మరి 50 సంవత్సరాల మీ పాలనలో రాష్ట్రంలో, కేంద్రంలో మొత్తం కూడా దేశం, రాష్ట్రం మొత్తం నాశనం చేశారు. మీరు 50 ఏళ్ళు చక్కగా చేసింటే ఈరోజు మాకు చేసే పనే లేకుంటుండే. మరి మీ చేతగాని తనంతోనే, మీ చేతగాని ఆలోచనతోనే రాష్ట్రం వెనుకబడ్డది, దేశం వెనుకబడ్డది. మరి కొంత కాలంలోనే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యంగా మనిషి జీవించడానికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగింది. ఇంతకుముందు మనోహర్ గారు చెప్పినట్టుగా గతంలో మన పరిస్థితి ఏంటి? తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి, తినడానికి తిండి లేదు, కరెంటు లేకుంటుండే, రోడ్డు లేకుంటుండే. ఇవన్నీ కూడా కేవలం 9.5 సంవత్సరాలు అన్ని కూడా చేయడం జరిగింది. మరి గుజరాత్లో కూడా లేనటువంటి మిషన్ భగీరథ కార్యక్రమం మన రాష్ట్రంలో ఏర్పాటు చేసి అక్కడ ముఖ్యమంత్రి గారు మూడు టర్ములు ముఖ్యమంత్రి, 3 టర్ములు ప్రధానమంత్రి ఉన్న గుజరాత్ కూడా ఈరోజు ఇంటింటికి నీళ్ళు లేవు, నల్ల నీళ్ళు లేవు. అదే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన తెలంగాణ రాష్ట్రంలో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంటికి, ప్రతి గ్రామానికి, ప్రతి మారుమూల తాండాలకు, మారుమూల పల్లెకు ప్రతి ఇంటికి నీళ్ళు అందించడం జరిగింది. ఇది గతంలో ఎవరు ఆలోచన చేయలేదు. ఇది అట్లాగే ముఖ్యంగా మనందరూ కూడా వ్యవసాయాధారం ఆధారపడి జీవించే ప్రజలందరూ కూడా డైరెక్ట్ ఇండైరెక్ట్ అందరూ కూడా వ్యవసాయమే మనకు ఆధారం. మరి ఆ వ్యవసాయానికి అండగా ఉన్న ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలోనే కేసీఆర్ గారు. గతంలో చాలా మంది మాట్లాడారు, ప్రధానమంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, రైతే రాదు, రైతే వెన్నెం కానీ మాట్లాడారు. రైతు వెన్ను విడిచేది తప్ప రైతుకు చేసింది పాపం ఎవరు పోలే. వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి రైతు సంతోషంగా ఉండాలి, రైతు సుఖంగా ఉండాలి, రైతు బాగుంటేనే రాష్ట్రం, దేశం బాగుంటుంది ఆలోచన చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి దానికి తగ్గట్టుగానే రైతు బంధు ఏర్పాటు చేసి రైతులకు చేయుతగా నిలవడం జరిగింది. 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి బ్రహ్మాండంగా రైతులకు అండగా నిలవడం జరిగింది. అంటే రైతు బీమా కార్యక్రమం, రైతు ఎవరైనా చనిపోతే కుటుంబానికి రైతు బీమాను అందించడం జరిగింది. సరే చెప్పుకుంటూ పోతే మొత్తం ఎంత గంటలు, 2 గంటలు చెప్పొచ్చు కార్యక్రమాలు. అయినా మీకు ఇప్పుడు మీ నాయకులు మాట్లాడిన మాటలు విన్న తర్వాత మీకు కొత్తగా నేను చెప్పడానికి ఏం లేదు. మాకు మీ చైతన్యం, మీ మాటలు, మీ ఆలోచన విధానం, మేము కూడా ఎవరికి ఆలోచించిన కార్యక్రమాలు, మాటలు కూడా మీరు చెప్పడం జరిగింది. చాలా సంతోషం. మరి ఒకటే మనకు శ్రీరామ రక్ష టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు అండ. ఇలా నాయకులు ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం. మనకు ఈ పార్టీలో తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు
2001లో టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన నాటి నుంచి ఎంతో మంది వస్తున్నారు పోతున్నారు, కానీ పార్టీ అట్లే ఉన్నది. చాలా సందర్భంలో పార్టీ పని అయిపోయింది, పార్టీ అయిపోయింది, ఏం లేదు అన్న సందర్భంలో కూడా పార్టీ మళ్ళీ ఉవ్వెత్తున వేసి మరి పార్టీ బ్రహ్మాండంగా ముందుకు రావడం జరిగింది. మరి ఇప్పుడు ఇంత బ్రహ్మాండంగా పార్టీ ఉన్న సందర్భంలో నిజంగా ఈ పార్టీని వీడడం అనేది దురదృష్టకరం. మరి ఇటువంటి తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష ఉన్న టీఆర్ఎస్ పార్టీ బట్టి మనందరూ ఉందాం. మనందరూ కూడా మళ్ళీ కేసీఆర్ గారి పాలన చూద్దాం, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చూసుకుందామని. అట్లాగే రేపు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లో మీ అందరికి అవకాశాలు వస్తాయి. ఆల్రెడీ గతంలోనే మన బీఆర్ పార్టీ సర్వేలో అచ్చంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అన్ని సీట్లు గెలిచాను ఉంది. ఇప్పుడు మీ చైతన్యం వస్తే ఖచ్చితంగా లోకల్ పార్టీ ఎలక్షన్లో అన్ని సీట్లు కూడా మనం గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. దాని తగ్గట్టుగా మనం పనిచేద్దాం. మీ అందరికి అన్ని రకాలు ఎప్పుడు ఏమి అవకాశం అవసరం వచ్చినా ఏ రకమైన అండ కావాలన్నా ఎప్పుడు మమ్మల్ని రావాలని తప్పకుండా వచ్చి మీకు అండగా ఉండడం తెలియజేస్తూ మీ అందరితో తెలుస్తాను. జై తెలంగాణ. ఇప్పుడు పెద్దలు మన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం.